మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుక్కునూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న తేజస్విని అనే విద్యార్థికి ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ట్రైసైకిల్ అందజేశారు. అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న వినయ్ కుమార్ అనే విద్యార్థి చేయి విరగడంతో ఆయనకు ఆర్టిఫిషియల్ లింబ్ అందజేశారు. నిరుపేదలకు సహాయ సహకారాలు అందించడానికి వచ్చిన శ్రీ రామానుజ సేవా ట్రస్ట్ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తున్న డాక్టర్ కౌశల్ కు ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయడం ద్వారా నిరుపేదలకు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్, ఎంఈఓ తులసిరామ్, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇద్దరికి ఒకరికి వీల్ చైర్, ఒకరికి లింబు ఇవ్వడానికి ఇచ్చేసినటువంటి రామానుజ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. పిల్లలు మామూలుగా ఈ డిజబిలిటీ ఉన్నటువంటి పిల్లలు టోటల్ మన పాపులేషన్లో 4% పాపులేషన్ ఉంటారు. మరి మామూలు పిల్లలతో పాటుగా వాళ్ళు కూడా అన్ని రంగాల్లో రాణించాలనుకుంటారు కాబట్టి వాళ్ళకి వచ్చేవారు. అలానే ఇంకా అమ్మ నాన్న ఆశ్రమం అనే ఒక ఆర్ఫనేజ్ని కూడా మేము దాంట్లో మెడికల్ సర్వీస్గా చేసుకుంటూ అందరూ ఫిజికల్లీ మెంటలీ హ్యాండిక్యాప్స్ ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా సర్వీస్ ఓరియంటెడ్గా క్యాంప్స్ పెట్టుకుంటూ కింద సెట్విన్ వాళ్ళతో మేము కొలాబరేట్ అయ్యేసి అక్కడ అందరికీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేద్దామని అది కూడా చేసాం. దాదాపు ఒక 300 to 400 ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అక్కడ ఉమెన్కి చేసుకుంటూ, అలానే రీసెంట్గా ఇక్కడికి వచ్చేసరికి మాకు అత్యంత అక్వైంటెన్స్ మా దామోదరాచార్య మాకు మేర చదువుకొని క్వాలిఫైడ్ అన్నటువంటి టీచర్స్ని మన స్కూళ్ళలో ఉన్నారు. కాబట్టి బాగా చెప్పేది బాగా వినండి, బాగా చదువుకోండి. మనం ఇక్కడ ఎవరి కష్టంతో వస్తున్నాం? అమ్మా నాన్నల కష్టమా? మరి దాన్ని వాళ్ళ గౌరవాన్ని మనం నిలబెట్టాలా లేదా? కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి ఆ అమ్మాయి ఏం చెప్తుంది, నేను కంప్యూటర్ చదువుకుంటా అని చెప్తుంది. మీకు కూడా ఎవరికో ఏదో ఒక గోల్ ఉంటుంది ఉంటుందా? ఎవరికో ఒకటి, ఒక టీచరు, లేకుంటే ఒక సైంటిస్టు, ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఏదో రకం ఉంటుంది. కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకొని దానికోసం నేను ఏం చదివితే అది అక్కడికి రీచ్ కాగలుగుతాను. అది అంత ఈజీగా నడుచుకుంటూ వచ్చేస్తుందా? ఎన్నో కష్టాలు ఉంటాయి. నేను కూడా ఈరోజు నిలబడ్డాం ఇక్కడ అంటే అన్ని ఒడుదలు ఎదుర్కొని కష్టాన్ని తట్టుకొని నిలబడ్డాం ఇక్కడ. ఎందుకు? చదువు ఉంది కాబట్టి. చదువుకోవాలి, మనం బాగా చదువుకొని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాన్ని తట్టుకొని నిలబడి మన తల్లిదండ్రుల యొక్క ఆశయాలు నిలబడే విధంగా ముందుకు వెళ్ళాల్సిందిగా మీ అందరికీ కోరుతాను. ఫెసిలిటీస్ కల్పించే బాధ్యత మేము తప్పకుండా తీసుకుంటాం. కానీ నేను ఇక్కడ ఆడపిల్లలకి మగపిల్లలకి చెప్తున్నది ఏంటంటే